ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము ప్రాణ స్నేహితుడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రాణ స్నేహితుడు యేసుక్రీస్తు కనుక ఈయన మన కోసరము ఈ వాగ్దానమును నెరవేర్చుచున్నారు. మీరు నా స్నేహితులయ్యుందురు. మన కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారంటే మన తల్లి తండ్రి కాదు, బంధుమిత్రులు కాదు, లోక సంబంధమైన స్నేహితులు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు కాదు. తన ప్రాణమును మన కోసరము పెట్టిన మన స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు యేసుక్రీస్తు మాత్రమే. నీవు నేను పాపపు ఊబిలో ఉన్నప్పుడు, మరణించే స్థితిలో ఉన్నప్పుడు, నరకాగ్నికి దగ్గరైనప్పుడు, అట్టి నరకాగ్నిలో నుండి మన చేయి పట్టుకుని పైకి లేవనెత్తి తన కుడి పార్శ్వమందు కూర్చుండబెట్టుకున్న వాడు మన ప్రాణ స్నేహితుడు యేసుక్రీస్తు మాత్రమే. కనుక మన ప్రాణ స్నేహితుడు ఎవరని చెప్పుకోవాలంటే యేసుక్రీస్తు మాత్రమే. తన ప్రాణమును సహితము లెక్క చేయకుండా మన కోసరము పాప క్షమాపణ నిమిత్తము, పాప విమోచన క్రయధనముగా తన స్వరక్తమిచ్చి మనలను కొని ఉన్నాడు ఈయన ప్రాణ స్నేహితుడు. కనుక మనము దేవునికి స్నేహితులమై ఉండాలి. మీరు నా స్నేహితులయ్యుందురు అని చెప్పినట్లుగా మనము కూడా ఆయనకు తగినట్లుగా ఉన్నట్లయితే ప్రాణ స్నేహితుడు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మనము స్నేహితులమై ఉన్నామని ప్రభువు పేరిట తెలియపరుచుచున్నాను. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈయన ప్రాణ స్నేహితుడు ఎందుకు అయి ఉన్నాడంటే మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తము మనము పొంది ఉన్నాము కనుక మనకు ప్రాణ స్నేహితుడు అయి ఉన్నాడు. కనుక మనలో ఇంకనూ పాపమున్న ఎడల మనం వాటిని ఒప్పుకోవాలి. తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు. కనుక మన పాపములు కోసరము మనము చేయవలసింది ధనమును చెల్లించాల్సిన అవసరము లేదు. నీ పాపము పోవుటకు, నీ యొక్క వ్యసనములు తుడిచివేయుటకు నీ ఆస్తిని ఇవ్వాల్సిన అవసరము లేదు. నీవు చేయవలసిందల్లా, ప్రభువా నేను పాపిని, నాకు ప్రాయశ్చిత్తము కలుగచేయ్యా, నా పాపములను తుడుపు పెట్టండి, నా దోషములను పరిహరించండి అని నీవు మోకరించి ప్రార్థన చేస్తే చాలు. అది దేవుడు విని నీకు ప్రాయశ్చిత్తము కలుగచేస్తాడు. కనుక ఇప్పుడే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవున్న చోటనే దేవుడున్నాడు. కనుక నీవు మోకరించి ప్రాయశ్చిత్తపడు. నీ పాపముల విషయమై ప్రాయశ్చిత్తపడిన ఎడల, నీవు ఒప్పుకొని ఎడల, వాటిని విడిచిపెట్టిన ఎడల నీవు ధన్యుడవు, ధన్యురాలవే. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథములో సెలవిచ్చి ఉన్నాడు భక్తుడు, పాపములను దాచిపెట్టుకొనుట కాదు గాని పాపములను విడిచిపెట్టువాడు ధన్యుడని చెప్పి సెలవిచ్చిన రీతిగా మన పాపములను ఒప్పుకోవాలి. పాపములను ఒప్పుకొనక వాటిని విడిచిపెట్టక వాడు శాపగ్రస్తుడు. కనుక మీ పాపములను మీరు ఒప్పుకొని ప్రాయశ్చిత్తము పొందాలి అని ప్రభువైన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన క్రీస్తు వారు మనతో మాట్లాడుచున్నారు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమించుచున్నాను. ఆమెన్. యేసుక్రీస్తు వారు దేవుడు మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాడు. లోక సంబంధముగా మనము చూసుకున్నట్లయితే మనకు ధనము ఎక్కువైనప్పుడు, ఆస్తి పెరిగినప్పుడు మనలను ప్రేమిస్తూ ఉన్నట్టుగా నటిస్తారు. ఆ ధనము ఎప్పుడైతే మన యొద్ద నుండి పోతాదో, మన ఆస్తి మన యొద్ద నుండి పోతాదో,
ఆ ప్రేమ అంతకుముందు చూపినటువంటి ప్రేమ మనుషులలో ఉండదు. ఇది శాశ్వతమైనది కాదు, అది నశించేది. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఏమీ దేవునికి ఇవ్వాల్సిన అవసరము లేదు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాడు. ఈయన ప్రేమలో కల్మషము లేదు. ఈయన ప్రేమలో జాలి ఉన్నది. ఈయన ప్రేమలో పరిశుద్ధత ఉన్నది. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోక సంబంధమైన ప్రేమలో నీవు పడిన స్థితిలో ఉన్నట్లయితే ఇప్పుడే దేవుని యొద్దకు రా. నిన్ను అట్టి బంధకముల నుండి విడిపించి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమ నీకు కావాలా? అయితే దేవుని యొద్దకు రా. లేదా మనుషులు చూపించే అశాశ్వతమైనటువంటి ప్రేమ కావాలనుకుంటే నీవు లోకములోనికి వెళ్ళు. నీవు లోక ప్రేమను పొందుకున్నట్లయితే నీకు నరకాగ్ని తథ్యము. కనుక శాశ్వతమైన ప్రేమతో ప్రేమించువాడు యేసుక్రీస్తు. కనుక ఈయనను నీవు నేను ప్రేమించాలి. ప్రాణ స్నేహితుడు. మీరు నాకు స్నేహితులై ఉంటారని సెలవిచ్చిన దేవుడే మన పాపములకు ప్రాయశ్చిత్తము పొందిన ఎడల ఈయన యొక్క ప్రేమను మనము పొందుకుంటాము. ఇది శాశ్వతమైన ప్రేమ. ఆమెన్.